దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 45 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఎండల తీవ్రతతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత, ఎండ ప్రతాపంతో రాజధాని వాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరో 4-5 రోజులు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. మరేంటి, వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకా ఎండలు ఇంత తీవ్రంగా ఎందుకున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? దీప యాక్చువల్లీ మనకు దక్షిణాదికి ఉత్తరాదికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయట చూస్తున్నాము, దాదాపు 45 డిగ్రీలకు ఉన్నటువంటి ఏదైతే రికార్డు ఈరోజు ఢిల్లీ వెదర్ రిపోర్టు, దాదాపు మనకు ఏదైతే అక్కడ దక్షిణాదిన వచ్చేసేసి మనకు వర్షాలు పడతాయి, కానీ ఉత్తరాదిన మాత్రం ఇది అసలైన ఎండాకాలం. ఇప్పుడు మాకు ఇక్కడ దాదాపు ఇంకొక 15 రోజుల వరకు కూడా ఇలాగే ఎండలు ఉంటాయి. ఇవి ఇంకా ఇక్కడ వర్షాలు పడడానికి మనకు కనీసం ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఉండేటటువంటిది. అసలు ఎవరు కూడా తిరగలేనటువంటి సమయము. అసలు ఎండ దాడికి తట్టుకోలేక దాదాపు మొత్తం అంతా కూడా చెట్లు ఎండిపోయి మొత్తం అంతా కూడా దాదాపు 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉండేటటువంటి ఈరోజు ప్రజెంట్ డిగ్రీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఐఎండీకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్లో ఉన్నాము. లోపల మనము వెదర్ రిపోర్ట్ ఈరోజు ప్రజెంట్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుసుకునే మనకు ఏదైతే నావిగేషన్ ద్వారా ఉండేటటువంటి రిపోర్టు, ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి మనము డైరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రజెంట్గా ఢిల్లీకి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చేసేసి 45 డిగ్రీలని, అది మరి కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లోకి దాదాపు 46 ఉంది, 47 డిగ్రీస్ ఉంది. ఇక్కడికి సంబంధించినటువంటి రిపోర్టు ఇక్కడ మనకి ఢిల్లీకి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అంటే దీనికి సంబంధించింది ఈరోజు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉన్నటువంటి రిపోర్టు. దీనికి సంబంధించినటువంటి టోటల్ నావిగేషన్కి సంబంధించినటువంటి సబ్ డివిజన్ వార్నింగ్స్ అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నది. షార్ట్లెట్కి సంబంధించినటువంటిది కూడా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించడము, ఆరెంజ్ అంటే కొంత నామమాత్రంగా, అంటే వెదర్ అంత హీట్గా లేకుండా కొంత తేలికపాటి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉండేటటువంటిది. కానీ ఇక్కడ ఏదైతే రిపోర్ట్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎల్లోకి సంబంధించినటువంటిది నార్మల్గా ఉండేది. ఇక్కడ మనకు ఏదైతే దక్షిణాది ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా వెదర్ రిపోర్ట్ అంతా కూడా అంటే నార్మల్గా ఉంటుంది. కానీ ఉత్తరాదిన ఎండలతోటి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినట్టు కూడా అక్కడ కూడా వెదర్ ఓకే. కానీ ఏదైతే ఇక్కడ మనకు పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే వెదర్ ఉందో వేడి గాలులతోటి, దాని ప్రభావంతో మరింత కూడా ఇక్కడ మనకి ఎక్కువగా కూడా వేడి గాలులు వీస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇది ఇంకా ఒక 2-3 రోజుల వరకు కూడా ఈ రిపోర్టు ఇలాగే ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మరొకటి సాటిలైట్ ఇమేజింగ్ యానిమేషన్కి సంబంధించినది. దాదాపు వర్షం సూచన ఇంకా మనకు ఇక్కడ అంటే ప్రజెంట్ ఢిల్లీ, హర్యానాకు సంబంధించినది మరొక వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు దీనికి సంబంధించినటువంటి వెదర్ వచ్చేసేసి ఒక 2-3 రోజుల వరకు ఏదైతే ఈరోజు ప్రజెంట్ 45 డిగ్రీస్ ఉందో దాదాపు మనకు 48 డిగ్రీస్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు వెల్లడి చేస్తున్నారు.